హాయ్ అండి, అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి విశిష్టతను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. ఈరోజు వ్యాస మహర్షి జన్మతిథి కూడా. ఈ రోజున దత్తాత్రేయ స్వామిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది. గు అంటే అంధకారం, చీకటి అని అర్థం. రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞాన అంధకారాన్ని తొలగించే గురు అనడంలో సందేహం లేదు. ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ సంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి. వేద విజ్ఞానాన్ని అంతటినీ ఒక్కచోటకు చేర్చి 4 భాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు జన్మించిన రోజున కాబట్టి ఈ రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాము. గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు. పరమేశ్వరుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి డమరుకం నుంచి నాదం పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్నే శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని సృష్టి చేశాడు. ఆ తర్వాతే ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి. ఎంతోమందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది. కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. అందుకే వేదానికి శృతి అని పేరు. మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కలియుగంలో మనుష్యుల జీవిత కాలాన్ని, బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించి వేదవ్యాసునిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు. అందుకే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. అష్టాదశ పురాణాలు రాసింది వ్యాసుడే. ఇంకా భాగవతాన్ని రచించింది వ్యాసుడే. చాలా చోట్ల షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.